హలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మన వీడియో చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఈవినింగ్ కూడా క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉన్నారు. మార్నింగ్ మధ్యాహ్నం ఆడింది నిన్నటి వీడియోలో పెట్టాను కదా, ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడైతే ఫ్యాన్ వేసిళ్ళు, ఇంకా చలికాలం కదా బయట ఫ్యాన్ వేసిళ్ళు. ఇంకా ఫ్యాన్కి ఇంకా చలి ఎక్కువ పెడుతుంది అనమాట. ఇంకా చలి అయితే పెడుతూ ఉంది. తర్వాత అయితే ఇంకా అందులో పప్పు ఉన్నదనమాట. పప్పు అయితే ఉంది, మార్నింగ్ వేసిన పప్పు ఉంది. ఇంకా అందులోకి అయితే చారు చేయమని చెప్పేసి అక్క అయితే అందన్నమాట. ఇంకా పప్పులోకి అయితే కొద్దిగా అయితే చారు అయితే చేయాలి. ఇంకా చారు చేస్తే ఈవినింగ్ లంచ్ ఇంకా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడైతే పిల్లలు అయితే మొత్తానికైతే క్యారమ్ బోర్డ్ అయితే ఇంకా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. 6 కాగానే దోమలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఫ్యాన్ అయితే వేసుకున్నారు అనమాట. ఫ్యాన్ వేస్తే కొద్దిగా దోమలు వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి అక్కడ ఫ్యాన్ వేసుకొని క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఏం లేదు చేసే ఇంకేం చారు పప్పు ఉంది, చారు ఎట్లున్నా అసలు తెచ్చి టేస్ట్ వేయలేదు. అవి చిన్నగా నువ్వు టేస్ట్ చేయడమే బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకా అక్కడ చార్జ్ చేయమని చెప్పింది కదా, ఇంకా చారు అయితే చేస్తూ ఉన్నాను. అక్కడ అటు సైడ్ అయితే ఇంకా అక్క వచ్చేసి అన్నం అయితే పెట్టింది అనమాట. అటు సైడ్ అయితే ఇంకా అటు సైడ్ అన్నం పెట్టేసి ఇటు సైడ్ అయితే చారు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అందులోకి అయితే పప్పు అయితే ఉందన్నమాట, మార్నింగ్ చేసిన పప్పు. ఇంకా పప్పు చారు చేసుకుంటే ఇంకా నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడైతే చారు అయితే మంచిగా ఎమిగా కుదిరిందనమాట. పచ్చి ఆనియన్ ఉంది కదా, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టింది అనమాట అక్క. ఇంకా కట్ చేసి పెట్టింది. ఇంకా వీటిని మంచిగా ఇట్లా మనం గట్టిగా వాటిని ఇట్లా గట్టిగా అన్నాం అనుకోండి, గట్టిగా అంటే మన అతుక్కుంటాయి కదా ఆనియన్, మన అతుక్కొని ఉంటాయి కదా, ఇట్లా గట్టిగా మనం అది ఏమంటారు మన గట్టిగా నలుస్తాం అనుకోండి, ఆనియన్ అనేది మంచిగా విడిపోతుంది అనమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్ కూడా బయటకు వచ్చేస్తుంది నలిస్తే. ఇంకా అందుకని చెప్పేసి గట్టిగా చేతితో నడితే నలిచాను అనమాట. నలిచేసి దాంట్లో చారులోనైతే ఇంకా ఆనియన్ అయితే వేసాను అన్నమాట. ఏంటిది అది? జామకాయనా? ఎక్కడిది అది? గోవా. గోవా కచ్చకాయలు కాదా అవి? ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే ఏదో కట్ చేసి ఇవ్వమంటా ఉన్నారనమాట అక్కనైతే. ఇంకా అందుకని చెప్పేసి అక్క అయితే ఇంకా అక్కడైతే కట్ చేస్తూ ఉంది. ఇంకా అక్కడ టోన్ అయితే వాగుతూ ఉన్నాడు, సాంగ్స్ వస్తున్నాయి అక్కడ. ఇంకా అక్కడ వాయిస్ అయితే తీసేసాను అనమాట. ఇంకా అక్కడైతే మన జామకాయ ఇచ్చిందనమాట అక్క. జామకాయ బాగా ఎక్కడో తెచ్చిండు 2. ఇంకా అవి అయితే పిల్లలు కట్ చేసి ఇవ్వమన్నారు. ఆ జామకాయ మీదేమో మచ్చ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్క కూర మాడిపోతుందని చెప్పేసి నాకు ఇచ్చిందనమాట. ఇంకా మీదున్న మచ్చ స్కిన్ అంతా జామకాయ మీద అయితే తీసి పడేస్తూ ఉన్నాను అనమాట. అది మీద ఎందుకో జామకాయ మొత్తం మచ్చ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి టోనీ అయితే తీసి ఇవ్వమన్నాడు. స్వీట్కి వచ్చిందేమో మంచిగానే ఉందండి, ఇంకా టోనీకి వచ్చింది కొద్దిగా మచ్చ ఉందన్నమాట. ఇంకా అదైతే నేను తీసి ఇస్తూ ఉన్నాను. టోనీకి అయితే చాలా మచ్చ వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా తీసి ఇస్తూ ఉన్నాను అనమాట. మా టైసీగా డాగ్ అయితే మంచిగా కూర్చుంది అనమాట. ఇంకా అక్కడ మీకు కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తలేదు, అక్కడ సైడ్కి అయితే కూర్చుంది అనమాట. అదైతే జామకాయ అయితే స్కిన్ అయితే తీసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అట్లనే తింటానంటే ఇంకా ఇచ్చేసాను. ఇంకా అక్కడ కొద్దిగా బాల్కనీ లెక్క ఉంది, సందు ఉండే, ఇంకా అందులో వేసేసాను అనమాట. స్కిన్ తీసి ఒక్కరికి ఎందుకు వస్తాయి?
ఏం కర్రీ? బెండకాయ. బెండకాయ చారా ఫ్రైయా? బెండకాయ చారు. ఇంక ఇక్కడ వచ్చేసి బావతోనైతే ఇంక పిల్లలైతే షాప్కి వెళ్ళారనమాట. షాప్కి వెళ్ళేసి ఇంకా చిప్స్ ప్యాకెట్ అయితే చెరొకటి తీసుకొచ్చుకున్నారు. ఇంకా తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని తింటా ఉన్నారు. తీసుకోమని అంటా ఉన్న టోనీ అయితే. ఇంకా మళ్ళీ ఏడుస్తారట, నేను వద్దు నాన్న అని చెప్పేసి అక్క అయితే అంటా ఉంది. ఇంకా అక్కడ ఇంకా స్వీట్ అయితే ఇంకా చింపుకోలేదనమాట. టోనీ అయిపోయాక మెల్లగా చింపుకుంటుంది అనమాట. కవరు మెల్లగా తీసేసుకొని తర్వాత లాస్ట్కి తింటుంది అన్నమాట. ఇంకా వానికి మళ్ళీ ఆ తమ్ముడు నా దగ్గర ఉన్నాయి చూడు, టోనీ నా దగ్గర ఉన్నాయి చూడు అని చెప్పేసి చెప్పుకుంటూ తింటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ వాని అయిపోయాక ఈమె తింటుంది అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.